శ్రీ మాత్రే నమః. మాతృదేవో భవ. గత భాగంలో మనం అమ్మవారి నిర్గుణ నిరాకార స్వరూపాన్ని దర్శించుకున్నాం. ఆమె మనలోని అహంకారాన్ని, భయాలను ఎలా తొలగిస్తుందో తెలుసుకున్నాం. ఇప్పుడు 41 నుండి 45 వరకు గల ఈ 5 శ్లోకాలు అమ్మవారి దయాగుణాన్ని, ఆమె పరమ పవిత్రతను మరియు ఆమె మన మనసులో కలిగించే స్థిరత్వాన్ని వివరిస్తాయి. యోగ సాధనతో పాటు భక్తి మార్గంలో ఆ తల్లిని ఎలా చేరుకోవాలో ఈ శ్లోకాలు మనకు దిశానిర్దేశం చేస్తాయి. ఆ జగన్మాత వైభవం అనంతం, వర్ణనాతీతం, వాక్కుకు అందనిది. అలాంటి అమ్మవారి వైభవాన్ని నేను వివరించే ఈ క్రమంలో తెలియక ఏవైనా పొరపాట్లు దొర్లితే అది నా అజ్ఞానంగా భావించి మన్నించవలసినదిగా ప్రార్థిస్తున్నాను. భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని అనగా అమ్మవారిని మనం భవానీ అని పిలుచుకుంటాం. ఆమె కేవలం బాహ్య పూజలకే కాదు, మన మనసులో చేసే నిరంతర భావనకు మాత్రమే వశమవుతారు. సంసారం అనే అడవిలో మనం చిక్కుకుపోయినప్పుడు ఆ అడవిని నరికి మనకు దారి చూపే గొడ్డలి వంటిది ఆ తల్లి. తనను నమ్మిన భక్తులకు అపారమైన సౌభాగ్యాన్ని, మంగళాన్ని ప్రసాదించే కరుణామయి ఆ తల్లి. మన కష్టాల అడవిని దాటించమని ఆ తల్లిని వేడుకుందాం. భక్తిప్రియ భక్తిగమ్య భక్తివస్య భయాపహ శాంభవి శారదారాధ్య సర్వాణి శర్మదాయిని అనగా అమ్మవారికి అన్నిటికంటే భక్తి అంటేనే ప్రీతి. ఆమె పాండిత్యానికో సంపదకో వశమవరు. కేవలం నిష్కల్మషమైన భక్తికి మాత్రమే వశమవుతారు. మనలో ఉన్న సమస్త భయాలను తొలగించే శక్తి ఆ తల్లిది. ఆమె శాంభవి అనగా శంభుని అర్ధాంగి, సరస్వతీదేవి చేత ఆరాధించబడే తల్లి. ఆమె మనకు శర్మ అంటే అత్యున్నతమైన సుఖాన్ని, శాంతిని ప్రసాదిస్తారు. భక్తితో ఆ తల్లిని పిలిస్తే చాలు, ఆమె మన భయాలన్నీ పోగొట్టి అభయాన్ని ఇస్తారు. శాంకరి శ్రీకరి సాధ్వి సరశ్చంద్ర నిబానన శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన అనగా అమ్మవారు మనకు శుభాలను కలిగించే శాంకరి, సంపదలను ఇచ్చే శ్రీకరి. ఆమె పరమ పవిత్రమైన సాధ్వి. ఆమె ముఖం శరత్కాలంలోని పూర్ణచంద్రుడిలా ప్రకాశిస్తూ ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఆమె శాతోదరి అనగా సన్నని నడుము కలిగినది అని అర్థం. ఆ తల్లి శాంతికి నిలయం. ఆమెకు వేరే ఆధారం అవసరం లేదు, ఎందుకంటే ఆమె అందరికీ ఆధారం. ఆమె నిరంజన, ఎటువంటి మలినము లేని స్వచ్ఛమైన జ్యోతి స్వరూపిణి. నిర్లేప నిర్మలానిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళాశాంత నిష్కామ నిరుపప్లవ. ఈ శ్లోకంలో అమ్మవారి నిర్గుణ స్వరూపాన్ని వర్ణించారు. ఆమెకు ఎటువంటి ఆటుపోట్లు లేవు. ఆమెకు చావు పుట్టుకలు అసలే లేవు. ఆమె నిత్య. ఆ తల్లి ఒకే రూపం అని లేదు, ఆమె అన్ని రూపాల్లోనూ ఉంటారు. ఆ తల్లి త్రిగుణాలకు అతీతమైన నిర్గుణ. ఆమె ప్రశాంతతకు నిలయం, ఎటువంటి కోరికలు లేని తల్లి. మనలోని అశాంతిని తొలగించి స్థిరత్వాన్ని ఇస్తారు. ఆ తల్లిని స్మరిస్తే మన మనస్సు కూడా నిశ్చలమవుతుంది. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర. అమ్మవారు ఎల్లప్పుడూ ముక్తురాలు. ఆమెలో ఎటువంటి మార్పులు లేదా వికారాలు ఉండవు. ఆమె నిష్ప్రపంచ అంటే ఈ భౌతిక ప్రపంచపు మాయకు ఆమె అతీతురాలు. ఆమెకు వేరే ఆశ్రయం అవసరం లేదు. ఆ తల్లి ఎప్పుడూ పరిశుద్ధురాలు, ఎప్పుడూ మేల్కొని ఉండే జ్ఞానస్వరూపిణి. ఆమెలో ఎటువంటి దోషము ఉండదు. ఆ తల్లి నిరంతరం ఉండే శక్తి. ఆ తల్లిని మన హృదయంలో నిలుపుకుంటే మనకు కూడా ఆ నిత్యమైన జ్ఞానం సిద్ధిస్తుంది. అమ్మవారి ఈ 5 శ్లోకాలు మనకు ఒక గొప్ప భరోసానిస్తున్నాయి. ఆమె మన భక్తికి వశమయ్యే తల్లి, మన భయాలను పోగొట్టే శక్తి. ఆమె నిర్మలత్వం మనల్ని కూడా నిర్మలంగా మార్చుతుంది. సంసారం అనే అడవిని దాటించి మనకు నిత్యమైన జ్ఞానాన్ని ప్రసాదించే ఆ జగన్మాత అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీ మాత్రే నమః.